అన్వికి జున్నుకి 2 days నుంచి ఫుల్ జ్వరం వస్తున్నాయి. జ్వరం ఫుల్ వస్తుంది జున్నుకి. వాటికి పోతున్నారు అన్వి జున్ని గుడికి. ఏ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఫిలాల్ ఈవినింగ్ రికవరీ రన్నింగ్ చేసుకునేకి ఇవాళ సండే ఇక్కడ రైమాక్ గ్రౌండ్కి వచ్చేసినాం. చూడండి గైస్, నేను అంతే ఎక్స్ప్రెస్ బ్రో అండ్ నా రన్నింగ్ పార్ట్నర్ అండ్ ఎన్సీసీ బ్రో కూడా వచ్చినారు. ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి 5:13. ఇప్పుడు వచ్చినాం అనమాట మేము గ్రౌండ్కి. అన్నోళ్ళు అప్పుడే వచ్చినారు, స్ట్రెచింగ్ చేస్తున్నారు అనమాట. సో ఈరోజు మన ఎంపీ ఎక్స్ప్రెస్ బ్రో ఫస్ట్ టైం వచ్చినాడు అనమాట సండే వర్కౌట్ చేసేకి. ಇವತ್ತು ವರ್ಕೌಟ್ ಏನು ಗೊತ್ತಾ ಬ್ರೋ? ಏನು ಬ್ರೋ ಗೊತ್ತಿಲ್ಲ. ವರ್ಕೌಟ್ ಏನಂದರೆ ಸ್ಲೋ 6K ಓಡಬೇಕು 5 days ಹಂಗೆ ಕಂಟಿನ್ಯೂ, ಮತ್ತು 1 minute ಸ್ಪೀಡು 1 minute ಸ್ಲೋ, ಹಂಗೆ 2K ಟೋಟಲ್ 8K ಅಪ್ಪ ಇವತ್ತಿರೋದು ವರ್ಕೌಟು. ಮಂಡೇಗೆ ಇವತ್ತು ವರ್ಕೌಟ್ ಅದು ವಾಮಪ್, ಮಂಡೇ ಫೇಸ್ రన్నింగే. ನೋಡೋಣ అన్నోరు ಬಂದಾರ. అక్కడ చూడండి గాయస్, అన్నోళ్ళు మస్తు పట్టుపోయిన స్ట్రెచింగ్ చేసుకుంటున్నారు. చూడండి, ఇవాళ సండే వామప్లో మేమంతా టోటల్ 5 members ఉన్నాం. నేను ఎంపీ ఎక్స్ప్రెస్ బ్రో వచ్చి మస్తు 10 minutes స్ట్రెచింగ్ చేసుకొని ఇప్పుడు రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మీతో నేను రన్నింగ్ అయినా కలుస్తాను గాయస్. ఇప్పుడు మేమంతా రన్నింగ్ చేస్తున్నాం గాయస్. చూడండి, ఈరోజు నేను నా రన్నింగ్ పార్ట్నర్ ఇద్దరే వర్కౌట్ కంప్లీట్ చేస్తున్నాం గాయస్. సండే ఇవాళ 8 kilometers ఫుల్ హెవీ అనమాట. ఇది వామప్ అంటాం మేమంతే, కాకపోతే 5 phase 6K అయినాక ఆ పక్కన ఉంటుంది ఫుల్ 1 minute స్పీడ్ 1 minute స్లో 2K టోటల్ 6 + 2 8K అనమాట. ఏమన్నా ఎట్లుంది ఈరోజు వర్కౌట్? సూపర్. ఏమన్నా టైట్నెస్ ఏమన్నా అయినా? ఈజీ కొడుతున్నా. నాకు అసలు చేసే కాలేదు, నా ఫుల్ మధ్యలో వాష్రూమ్ వచ్చి అదొచ్చి ఇదొచ్చా గ్యాస్ ఇడుచుకుంటారని చేసుకుంటా ఎట్లా ఒకట్లా రన్నింగ్ కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు. ఓకే, గ్యాప్ అయింది సాటర్డే అయితే. ఇక్కడ చూడండి, ముగ్గురు అన్నోళ్ళు కూడా మాకి నా ముందే వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాను. అడుగుదాం ఏం చేసినారు. ఏం ಮಾಡಿ బ్రో? 7K వెరీ గుడ్. అన్నా నేనన్నా 4K. అంతే ఎక్స్ప్రెస్ బ్రో ಏನು ಮಾಡಿಯಪ್ಪ? 3K బ్రోకి ఫుల్ వాష్రూమ్ వచ్చేసింది, స్టాప్ చేసేసినారు 3K. ఫైనల్లీ వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాం ఈవినింగ్ ఇక్కడ సండే రైమాక్ గ్రౌండ్లో అందరూ. నేను నా రన్నింగ్ పార్ట్నర్ 8K ఇవాళ వామప్ చేసి అండ్ అలాగే రన్నింగ్ అయినాక కొన్ని ఎపిసోడ్స్ చేసుకొని ఇవాళ వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, అక్కడ అన్నోళ్ళు ఇంకా ఏబిసిడిల్స్ చేస్తున్నారు. అన్నోళ్ళకి ఇంకా స్టేట్స్ కూడా ఉండాలి వర్కౌట్, ఎందుకంటే అన్నోళ్ళు రన్నింగ్ కంప్లీట్ చేయలేదు కదా. సో అందుకే అన్నోళ్ళు ఇంకా వర్కౌట్ ఉంది గాయస్. ఇక్కడ చూడండి, నా రన్నింగ్ పార్ట్నర్ అంతా ఏబిసిడిల్స్ చూపిస్తున్నాడు అన్నోళ్ళకి. అన్నోళ్ళు ఇంకా ఇప్పుడు వచ్చినారు గాయస్. ఈ ముగ్గురు అన్నోళ్ళు ఒక 2-3 months అయిందంతే. నేను నా రన్నింగ్ పార్ట్నర్ 1 year పైన అయిపోయింది రన్నింగ్ చేసుకుంటా. సో అందుకే నా రన్నింగ్ పార్ట్నర్ అన్నోళ్ళకి చూపిస్తున్నాడు. మాట్రీ బ్రో. చూడండి గాయస్, అన్నోళ్ళు అక్కడ స్టేట్స్ చేస్తున్నారు. అన్న ఫుల్ అందరికీ కోచ్ అనమాట, సీనియర్ కదా. సో అంతా మేమేమన్నా తప్పు చేస్తే కినా చెప్తాడు. చూడండి, ఇక్కడ స్టేట్స్ వేస్తున్నారు అన్నోళ్ళు. వెరీ గుడ్ బ్రో. చూడండి ఎంత స్పీడ్ పోతున్నారు అన్నోళ్ళు. ఈవినింగ్ టైం వచ్చేసి 7:05. ఇక్కడ రైమాక్ గ్రౌండ్లో మేమంతా ఈవినింగ్ వచ్చి ఇక్కడ వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం గాయస్. ఇంటికి వచ్చేసి నీళ్ళు పోసుకొని ఫ్రెష్ అప్ అయినా అండ్ ఇప్పుడు జల్దీనే డిన్నర్ తింటున్నాను. చూడండి, పలావ్ చికెన్ అండ్ దీంట్లోకి పచ్చడి. గాయస్, డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ షవర్మా తింటున్నాను. చూడండి, రేపు ఫేస్ రన్నింగ్ ఉందన్నమాట. సో బాగా ఎనర్జీ కావాలి కదా ఉడికేకి ఫేస్ రన్నింగ్. సో అందుకే డిన్నర్ అయినాక షవర్మా తింటున్నాను. డిన్నర్ తిని ఈ పక్కల ఇంట్లోకి వచ్చిన. అన్వికి జున్నుకి 2 days నుంచి ఫుల్ జ్వరం వస్తున్నాయి. ఇంకా జ్వరము జున్నుకి అయితే అస్సలు పోలేదు. అన్విక కొంచెం మేలు. అన్విక పనుకొని లేసింది చూడండి. ఇప్పుడు జున్ను ఇంకా పనుకొని ఉన్నాడు గాయస్. జ్వరం ఫుల్ వస్తుంది జున్నుకి. నైట్ టైం వచ్చేసి 9:40. నేను ఇప్పుడు ఈ పక్కల ఇంట్లో ఇక్కడ హాల్లో పనుకుంటాను.
సో నేను మీతో అర్లీ మార్నింగ్ గ్రౌండ్లో కలుస్తాను గాయస్. గాయస్ గుడ్ మార్నింగ్. అర్లీ మార్నింగ్ ఇక్కడ స్టేడియంకి అయితే వచ్చేసినాను చూడండి. మార్నింగ్ టైం వచ్చేసి 5:03. హంపి ఎక్స్ప్రెస్ బ్రో వచ్చేస్తున్నాడు గాయస్. ఫస్ట్ వచ్చి ఇక్కడ మొబైల్ చూసుకుంటున్నాడు చూడండి. ఏం బ్రో బంద్ಬಿಟ್ಟು జల్దీ గుడ్ మార్నింగ్. ఏం బ్రో ಯಾರು ಬಂದಿಲ್ಲ ಅಂತ ಫೋನ್ ನೋಡ್ಕೊಂತ ಕುಂತೆ. ఫేస్ రన్ ఉంది గాయస్. ఈరోజు మాది వర్కౌట్ మండే మస్తు చలో వర్కౌట్ స్టార్ట్ చేద్దాం గాయస్. చూడండి ఫైనల్లీ అన్నోళ్ళంతా అప్పర్ వేసుకొని రెడీ అయిపోతున్నారు ఇవాళ ఫేస్ రన్నింగ్కి. సో మేము వార్మప్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చినాం. ఇప్పుడు రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మీతో నేను రన్నింగ్ అయినా కలుస్తాను గాయస్. ఫైనల్లీ చూడండి ఈరోజు నేను హంపి ఎక్స్ప్రెస్ బ్రో అండ్ నా రన్నింగ్ పార్ట్నర్ మస్త్ ఇవాళ 6K కంప్లీట్ చేసుకున్నాం గాయస్. యావరేజ్ ఒక 450 ఫేస్ ఊరికిండొచ్చు. నేను 4K స్టాప్ చేసి ఆమెకు అన్నోళ్ళు 1K అయినాక మళ్ళీ అన్నోళ్ళతో పాటు స్టార్ట్ చేసిన 2K. నేను టోటల్ అలా 6K చేసుకున్నాను. అలా అన్నోళ్ళు కంటిన్యూస్ 6K చేసుకున్నారు. మీది ఎంత వచ్చిన ఫేస్? 344. వెరీ గుడ్. నా అన్నోళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కదా 344 వచ్చింది. మార్నింగ్ టైం వచ్చేసి 6:54. మేము 4 మెంబర్స్ రన్నర్స్ గ్రౌండ్కి వచ్చేసి రన్నింగ్ అయితే కంప్లీట్ చేసుకుని వచ్చినాం చూడండి. మార్నింగ్ టైం వచ్చేసి ఇంకా 7 కూడా కాలేదు. మీరు ఇంకా పనుకొని ఉంటారు అనుకుంటా. మేము గ్రౌండ్కి మార్నింగ్ 5 o'clock వచ్చి ఇప్పుడు 7 o'clockకే వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చినాం రన్నర్స్. టైం వచ్చేసి 7:18. మేమంతా ఇక్కడ మస్తు స్టేడియంలో వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసి నీళ్ళకి పోసుకొని ఫ్రెష్ అప్ అయ్యి అండ్ ఇప్పుడు ఓట్స్ తింటున్నాను చూడండి. నిఖిల్ ఇంకా పనుకొనే ఉన్నాడు గాయస్. లైట్ కూడా ఇంకా వెళ్ళలేదు చూడండి. ఇంట్లో హాల్లో లైట్ వేసినామంటే ఇంకా నిఖిల్ తిడతాడు. సో నిఖిల్ ఇంకా పనుకొనే ఉన్నాడు గాయస్. చూడండి అన్వి జున్ను కూడా అర్లీ మార్నింగ్ రెడీ అయిపోతున్నారు. ఏటికి పోతున్నారు అన్వి జున్ని? గుడికి పోయేకి రెడీ అయినారా? యా గుడికి? నీకు తెలుసా? ఏమన్వి? దర్గా దేవుడి గుడి ఆల్దల్లి. ఆడే మన దర్గా దేవుడి గుడి ఆడే ఆల్దల్లి. ఎందుకు నన్ను అట్లా కొడుతున్నావు చిక్కోరా? దర్గా దేవుడి గుడి నేనా? అదే లేరా యాదాన్ని ఆల్దల్లి దర్గా దేవుడి గుడి చెప్పు. దర్గా దేవుడి గుడి సరేనా? పోయిరండి. నేను ఇప్పుడు టిఫిన్ తింటున్నా. చిత్రాన్నం ఒట్టకారం దీంట్లోకి ఎగ్ ఫ్రై. అన్విచున్న ఈవినింగ్ ఇక్కడ ఫోన్ చూస్తున్నారు చూడండి. అన్విచున్న మీరు పత్తున గుడికి బడికి పోయేస్తున్నారు ఇద్దరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? టైం వచ్చేసి కరెక్ట్ 5. నేను ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్కి అయితే వచ్చేస్తున్నాను చూడండి ఈవినింగ్ రికవరీ చేసుకునేకి. అన్నోళ్ళు అయితే జల్దీ వచ్చేస్తున్నారు. ఏం బ్రో మార్నింగ్ ಬಂದಿಲ್ಲ? ಹೆಚ್ಚರಾಗಿಲ್ಲ అన్నారు. ఇన్నా ಬಂದಿಲ್ಲ బర్తదారని అన్నారు గాయస్. చూడండి ఈవినింగ్ రన్నింగ్ అయినాక అక్కడ అన్నోళ్ళు షూస్ ఇప్పేస్తున్నారు రన్నింగ్ అయిన వెంటనే. చూడండి ఈవినింగ్ నా రన్నింగ్ పార్ట్నర్ కూడా గ్రౌండ్కి వచ్చి మేము ముగ్గురు ఈజీ రన్నింగ్ 30 minutes రికవరీ కంప్లీట్ చేసుకున్నాం గాయస్. ఇక్కడ ఎన్సీసీ గ్రౌండ్లో 6K ఇక్కడ చూడొచ్చు. 6K 30 minutes 37 secondsలో కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మాది ఈరోజుది వర్కౌట్ కంప్లీట్ అవుతుంది. మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ అనమాట. ఈరోజు మాది టోటల్ 12 kilometers అయింది గాయస్. 12 కాదు టోటల్ 14 అయింది. మార్నింగ్ 6K వర్కౌట్ ప్లస్ 2K వార్మప్ అండ్ ఇప్పుడు ఈవినింగ్ 6K టోటల్ 14 అయింది అనమాట. ఈవినింగ్ టైం వచ్చేసి 7:07. ఇక్కడ అందరూ ఎన్సీసీ గ్రౌండ్లో ఈవినింగ్ వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం చూడండి. ఇంటికి వచ్చేసి నీళ్ళ పోసుకొని ఫ్రెష్ అప్ అయినా అండ్ ఇప్పుడు డిన్నర్ తింటున్నాను చూడండి. వైట్ రైస్ అండ్ చికెన్ షార్ అనమాట. చూడండి గాయస్ అవ్వ ఫుల్ పనుకొని ఏడ్చింది. టీవీ చూస్తే ఇంకా ఇక్కడనే ఉంది సీరియల్. సో టీవీ ఆఫ్ చేస్తున్నా నేను. జల్దీనే పనుకొని ఏడ్చినారు గాయస్ అవ్వ అన్వి. టైం చూడండి నైట్ 8:30 అయింది అంతే. నేను డిన్నర్ తిని ఇపాకులు ఇంట్లోకి వచ్చింటిని. ఇక్కడ చూస్తే అవ్వ పనుకొని వచ్చింది గాయస్. నేను ఇప్పుడు ఇపాకులు ఇంట్లోకి అయితే వచ్చేసిన. నాకు ఫుల్ నిద్ర వస్తుంది. పనుకొని వచ్చేస్తా జల్దీనే. సో ఈ వ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేస్తా. ఐ థింక్ ఈ వ్లాగ్ మీకు ఇష్టమైంటుంది. ఇష్టమైతే లైక్ కొట్టి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే టాటా, బాయ్ బాయ్. ఓం గురువాల్వ గురువంతోనే గురునేంద్రాల్ గురువంతోనే ఎం గురునాథన్ పిల్ల గురువంతోనే ఓం గణపతి విఘ్నేశ్వరం పాదార్ నమః శివాయ.